అందరికీ నమస్కారం అండి. ఈ వేదికకు విచ్చేసిన పెద్దలు రామచంద్రారెడ్డి గారికి, రాకేష్ గారికి, ఆచార్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తెప్ప సముద్రం విషయానికి వస్తే ఫస్ట్ నేను స్టోరీ చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ గారికి కల్పించింది చైతన్య గారు ఒక ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, కల్పించామంటే అప్పుడు కల్పించారు. ఫస్ట్ సిట్టింగ్లోనే రాఘవేంద్ర అన్న ఈ స్టోరీ ఓకే చేయడం జరిగింది. తర్వాత ఒక 1 month స్టార్ట్ అయింది. తర్వాత అర్జున్ అన్నకి స్టోరీ చెప్పడం, చైతన్య గారికి స్టోరీ చెప్పడం, హీరోయిన్కి, వీళ్ళందరూ అలా ఒక 1 monthలో అంతా జరిగిపోయింది. కానీ ఇదంతా ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి ప్రయత్నం చేస్తున్న ఒక సినిమా ఒక 1 monthలో ఈ సినిమా అంతా కళ్ళ ముందర కనబడింది. వీళ్ళ టీం అంతా నా కళ్ళ ముందర కనబడింది. ఈ చిత్రానికి అసలు ఫస్ట్ శ్రవణ్ డైలాగ్స్ అందించడం జరిగింది. తర్వాత శేఖర్ కూడా అద్భుతంగా డిఓపి చేశాడు. మ్యూజిక్ పిఆర్ అద్భుతంగా సంగీతం అందించడం జరిగింది. థ్యాంక్ యూ బ్రో అందరికీ. అలాగే లిరిక్స్ పూర్ణాచారి, బాలాజీ గారు, పెంచల్ దాస్ గారు, వాళ్ళు ఈరోజు రాలేకపోయారు, కానీ అందరూ ఒక టీం వర్క్ లాగా చేయడం జరిగింది. తెప్ప సముద్రం అనేది ఇది మన చిన్న పిల్లల పైన జరిగే అఘాయిత్యాలే కాకుండా ఇందులో కొన్ని స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అదేందో 19th ఏప్రిల్ రోజు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. మీరు ఇది చిన్న సినిమా కాదండి, యాక్చువల్గా కంటెంట్ ఉన్న సినిమా. మీడియా ఎప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తుంది, జనాల్లోకి తీసుకెళ్తుంది. ఈ సినిమాని ఖచ్చితంగా మీడియా వాళ్ళు స్పెషల్గా ఇది జనాలకు తీసుకెళ్ళగా చేయాలని మీడియా వారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒకటి పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చే సినిమాలు మొత్తం ఏది థియేటర్లో జనాలు రావడం, కొన్ని సినిమాలకు వస్తున్నారు, కొన్ని రావట్లేదండి. అంటే ఆ చిన్న సినిమానా ఏదా అని కొన్ని ఉండే, కానీ థియేటర్కి అన్ని సినిమాలకు రావట్లేదు. కానీ ఈ సినిమాకి మాత్రం మీడియా ద్వారా ఖచ్చితంగా మాకు సపోర్ట్ కావాలి. థియేటర్లకు వచ్చే విధంగా చేయాలని ఖచ్చితంగా ఇది మీకు కూర్చోబెడుతుంది సినిమా మాత్రం అని కోరుకుంటున్నాను. ముందు నాకు అవకాశం ఇచ్చిన రాఘవేంద్ర అన్నకి అలాగే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.